ఫ్రెండ్స్, మన భారతదేశం కొత్త రంగంలో గణనీయమైన అభివృద్ధిని సాధిస్తూ ముందుకు వెళుతోంది. దీని కారణంగా చైనా కూడా భారత్పై ఆధారపడటం ప్రారంభించింది. రక్షణ రంగంలో అయినా, తయారీ రంగంలో అయినా భారత్ రోజురోజుకు కొత్త శిఖరాలకు చేరుకుంటోంది. భారతదేశం ఇప్పుడు చైనాతో నేరుగా పోటీ పడటం ప్రారంభించిందని కూడా మీరు తెలుసుకుంటారు. ఐరోపా, అమెరికా మాత్రమే కాదు, ఆసియాలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా పరిగణించబడుతున్న చైనా కూడా భారత్పై ఆధారపడటం విశేషం. ఇటీవలి వార్తల ప్రకారం భారతదేశానికి చెందిన ప్రముఖ నిర్మాణ మరియు తయారీ సంస్థ L&T చైనాలో ఒక ప్రాజెక్టును పూర్తి చేసింది. ఇది ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీనివల్ల చైనాలో ఇండియన్ ఇంజనీరింగ్ హల్చల్ చేస్తోంది. ఇండియాపై చైనా ఎలా ఆధారపడుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలో ముందుకెళ్ళడానికి ముందు ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇది మీకు ఒక సెకండ్ పని మాత్రమే, కానీ మాకు ఇది చాలా సహాయపడుతుంది. నిజానికి భారతీయ తయారీ కంపెనీలు ఇతర దేశాల మార్కెట్లోకి ప్రవేశించేందుకు వెనుకాడటం లేదు. ఇటీవల భారతదేశానికి చెందిన ప్రముఖ నిర్మాణ మరియు తయారీ సంస్థ L&T ప్రపంచంలోనే అత్యంత బరువైన ఇథిలీన్ ఆక్సైడ్ రియాక్టర్ను చైనాకు విజయవంతంగా పంపిణీ చేయడం ద్వారా చైనా మార్కెట్లోకి విశేషమైన ప్రవేశం చేసింది. ఇది మేక్ ఇన్ ఇండియా కింద కొత్త చొరవగా మరియు పెరుగుతున్న భారతీయ ఇంజనీరింగ్కు కొత్త ఉదాహరణగా పరిగణించబడుతుంది. భారతదేశం యొక్క L&T సంస్థ ద్వారా చైనాకు పంపబడిన రియాక్టర్లు ప్రపంచంలోనే అత్యంత బరువైనవి మరియు భారతదేశ రసాయన పరిశ్రమ యొక్క 160 సంవత్సరాల చరిత్రలో అతి పెద్దవని మీరు తెలుసుకోవాలి. ఈ రియాక్టర్లు పెట్రోకెమికల్ ప్లాంట్లకు కీలకమైన భాగాలుగా పరిగణించబడతాయి. ఎందుకంటే పెట్రోకెమికల్ ప్లాంట్ రియాక్టర్లు లేకుండా పనిచేయవు. ఈ రియాక్టర్లు ఏ పెట్రోకెమికల్ ప్లాంట్లకైనా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ లార్సన్ అండ్ టూబ్రో కంపెనీ చైనాకు తయారు చేసి పంపిన ఇథిలీన్ ఆక్సైడ్ రియాక్టర్లు ప్రపంచంలోనే అత్యంత బరువైనవి. ఈ రియాక్టర్లను రసాయన దిగ్గజం BASF యొక్క కొనసాగుతున్న ప్రాజెక్టు కింద L&T యొక్క హెవీ ఇంజనీరింగ్ విభాగం తయారు చేసింది. భారతీయ ప్రైవేట్ రంగ కంపెనీలు ఇతర దేశాలలో తమ ఆధిపత్యాన్ని విస్తరించడంలో క్రమంగా విజయం సాధిస్తున్నాయి. ఈ ప్రైవేట్ కంపెనీలు భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మారుస్తున్నాయి. ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ రోజు అనేక దేశాలలో చైనా కంపెనీలు ఆధిపత్యం చెలాయించినట్లే భారతీయ కంపెనీలు ఇతర దేశాల్లో తమ ఉనికిని ఏర్పరచుకోవడానికి వెనుకాడటం లేదు. ఇది భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు ఇతర దేశాల్లో భారతీయ తయారీ కంపెనీలకు గుర్తింపు పెంచుతోంది. ప్రస్తుతం L&T ఈ సంవత్సరం రియాక్టర్ ఉత్పత్తిపై గణనీయమైన శ్రద్ధ చూపుతోంది. ఎందుకంటే ఈ భారతీయ కంపెనీ చైనాకు ప్రపంచంలోనే అత్యంత భారీ రియాక్టర్ను నిర్మించి విక్రయించడం ఇదే మొదటిసారి కాదు. గత నెలలో ఈ భారతీయ నిర్మాణ సంస్థ మెక్సికోకు హైడ్రో ట్రీటింగ్ రియాక్టర్ను ఎగుమతి చేసింది. ఈ అద్భుతమైన ఫీట్కు L&T చాలా ప్రశంసలు అందుకుంది. హైడ్రో ట్రీటింగ్ రియాక్టర్ల గురించి మాట్లాడితే, వీటిని పవర్ ప్లాంట్లో ఉపయోగిస్తారు. ఇవి పెద్ద మొత్తంలో విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి కీలకమైన భాగాలు తయారు చేస్తాయి. భారతదేశానికి చెందిన L&T కంపెనీ ఇతర దేశాలను తన రియాక్టర్లపై ఆధారపడేలా చేయడం మరియు భారత్పై ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు ఆధారపడేలా చేస్తుంది. ప్రస్తుతం L&T కంపెనీ ద్వారా చైనాకు ఎగుమతి చేయబడిన రియాక్టర్ల గురించి చర్చిస్తున్న హెవీ ఇంజనీరింగ్ వర్టికల్ చైనాలోని ప్రఖ్యాత రసాయన దిగ్గజం BASF ప్రాజెక్టు కోసం 2 భారీ ఇథిలీన్ ఆక్సైడ్ రియాక్టర్లు పంపింది. ఈ రియాక్టర్లు L&T యొక్క AM గుజరాత్ రాష్ట్రంలోని హజీరాలోని నాయక్ హెవీ ఇంజనీరింగ్ కాంప్లెక్స్ BASF యొక్క సాంకేతికతపై ఆధారపడింది. అలాగే ఇది ప్రపంచంలోనే అత్యంత బరువైంది. ఇందులో విశేషం ఏంటంటే, ఈ రియాక్టర్లు హైటెక్ ఇంజనీరింగ్ తయారీ పద్ధతులు మరియు ప్రపంచ స్థాయి నాణ్యత ప్రక్రియలను ఉపయోగించి నిర్మించబడ్డాయి. అటువంటి ప్రపంచ స్థాయి నాణ్యత ప్రక్రియలకు ఉపయోగించి రియాక్టర్లు నిర్మించడం ఏ కంపెనీకి అంత సులభమైన పని కాదు. అయితే L&T ఈ అధునాతన సాంకేతికతలను ఉపయోగించి ప్రపంచంలోనే అత్యంత భారీ రియాక్టర్లను తయారు చేయగలిగింది. ఈ రియాక్టర్లు చైనాకు ఎందుకంత కీలకం, ఇది భారతీయ కంపెనీలపై ఆధారపడటానికి ఎలా దారితీస్తుందో అర్థం చేసుకోవడం కూడా చాలా అవసరం. పెట్రోకెమికల్ పరిశ్రమలో చైనా అభివృద్ధి చెందుతుండడం వల్ల ఇథిలీన్ ఆక్సైడ్ రియాక్టర్ల వంటి భారీ రియాక్టర్లకు డిమాండ్ పెరుగుతోంది. ఈ రియాక్టర్ల కోసం భారతదేశం తప్ప మరెవరిపైనా ఆధారపడకూడదనుకుంటున్న చైనాకు భారతీయ ఉత్పత్తుల నాణ్యతపై అవగాహన ఉంది. మీరు సరిగ్గా గమనించినట్లయితే మన దేశ రవాణా సంస్థ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇది డీజిల్ మరియు పెట్రోల్కు డిమాండ్ను పెంచుతోంది. పర్యవసానంగా భారతదేశం ఇతర దేశాలను, ప్రత్యేకించి తమ పెట్రోకెమికల్ పరిశ్రమలను విస్తరిస్తున్న దేశాలను దానిపై ఆధారపడేలా చేస్తోంది. ఎందుకంటే ఒక దేశం రియాక్టర్ల కోసం భారతదేశంపై ఆధారపడ్డ తర్వాత వారు ఇతర దేశాల వైపు తిరగడం దాదాపు అసాధ్యమవుతుంది. ముఖ్యంగా చైనా వంటి దేశాలకు భారత్పై ఆధారపడాల్సిన అవసరం బాగా పెరిగింది. తాజాగా చైనా అమెరికాను వెనక్కి నెట్టి భారత్కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అవతరించిన సంగతి తెలిసిందే. గత సంవత్సరంలో భారతదేశం మరియు చైనా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం సుమారు $118 బిలియన్ చేరుకుంది.
అయితే ఇక్కడ సమస్య ఏంటంటే భారతదేశం సుమారు $101 బిలియన్ విలువైన వస్తువులను దిగుమతి చేసుకుంటుండగా కేవలం $1 బిలియన్ విలువైన వస్తువులను మాత్రమే ఎగుమతి చేసింది. ఇది చైనాతో గణనీయమైన వాణిజ్య లోటును సూచిస్తోంది. దీనిని భారతదేశం తగ్గించాల్సిన అవసరం ఉంది. దీన్ని సాధించాలంటే చైనాను వివిధ రంగాల్లో భారత్ తనపై ఆధారపడేలా చేయాలి. ఎల్ఎన్టీ వంటి కంపెనీలు ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నాయి. భారతదేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో ఎంతగానో ఉపయోగపడతాయి. ఎల్ఎన్టీ వంటి ఇతర కంపెనీలు కూడా చైనీస్ మార్కెట్లో ప్రవేశించి చైనాను తమపై ఆధారపడేలా చేయడంలో విజయం సాధిస్తాయా లేదా అనే విషయం గురించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ కొత్త విజయానికి ఎల్ఎన్టీను అభినందించడం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని విజ్ఞానవంతమైన వీడియోలను చూడటానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అన్ని వీడియోల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు.